ఇంట్లోనే మినపగారెలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ గారెలు తయారు చేసుకోవడానికి ముందుగా మినపప్పుని 2-3 గంటల పాటు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న మినపప్పుని నీట్గా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. సేమ్ ప్రాసెస్తో మొత్తం పప్పు అంతా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. తగినంత వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయని వీలైనంత సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా వేసుకుని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి. బాగా కలుపుకోవాలండి పిండిని. అప్పుడే మనకి గారెలు అనేవి ఫ్లఫీగా వస్తాయి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టీ చిక్క మీద కానీ పాల కవర్ మీద కానీ ఈ విధంగా గారెలు వత్తుకుని వేసుకోండి. ముందే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటాం. గారెలు ఇంకా క్రిస్పీగా రావాలంటే పప్పుని నాని కడుక్కున్న తర్వాత 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని గ్రైండ్ చేసుకోండి. ఇంకాస్త క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. సేమ్ ప్రాసెస్తో మొత్తం అన్నిటిని ఈ విధంగా గారెలు వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుని తీసేసుకోవడం అండి. ఈ టేస్టీ సింపుల్ గారెల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే భారతీ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.